పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు 24 వచ్చేందుకు మొత్తం అంత రంగం అంతా సిద్ధమైంది. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ మొత్తం ఆయన రంగంలోకి దిగి సినిమాని భుజాలు వేసుకొని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. అసలు ఆయన సినిమాలకు రావడమే అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఒక డెస్టినీ అతను ఇలా నడిపించింది. సినిమాల్లోకి రావడం కానీ, సినిమాల్లో ఆయనకంటూ ఒక పవర్ స్టార్ అనే రేంజ్కి ఎదగడం కానీ, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడం కానీ, ఇదంతా ఒక డెస్టినీ అన్నట్టే ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడం కానీ అన్నారు. ఇదే చూస్తుంటే ఈయనకి ఈ డెస్టినీనే ఒక స్టేట్ లెవెల్లో కాదు, ఒక నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్లే అవకాశం ఉందన్నట్టు చెప్పి కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మీ విశ్లేషణ ఏంటి? నిజంగానే ఆ రేంజ్ డెస్టినీ చూస్తే అదే అనుకోవచ్చా? అంటే హరిహరమల్లు వీరమల్లు సినిమాలో బ్రహ్మానందం ఆయన పద్ధతిలో ఆయన మాటగారి తెలుగు లెక్చరర్ అంటే ఆయన పద్ధతిలో చెప్పలేరు. చెప్పిన దాంట్లో నిజమే, విధి రాదా విధి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. మనకు కూడా తెలిసిన విషయమైనా కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఏది అనుకుని చేయలేదు, అన్ని అనుకోకుండా జరుగుతున్నాయి డెస్టినీ అని ఇందాక మీరు చెప్పినట్టుగా 17 ఏట నుంచి నాకు పరిచయం సినిమాలో. అతను 17 ఏట నేను చూశాను. అప్పటి నుంచి చూసిన చాలా ముభావంగా మాట్లాడకుండా సిగ్గుతో ఉండేవాడు. అలాంటిది ఇండస్ట్రీలో రావడం, మళ్ళా స్టార్డమ్ తెచ్చుకోవడం, తర్వాత పాలిటిక్స్ లోకి రావడం, అక్కడ ఒక స్టేజ్ కి రావడం, ఇదంతా డెస్టినీ అని ఆయన ఒక ప్రాసతో పాడు. ఇది డెస్టినీ, అది డెస్టినీ, డెస్టినీ డెస్టినీ అని చెప్పి మాట్లాడచ్చు. నిజంగా నేను మన వీరమల్లు సినిమా ప్లస్ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారనేది పక్కన పెడితే, ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ డెస్టినీ అనే పదాన్ని పవన్ కళ్యాణ్కి ఎలా ఉండబోతుంది డెస్టినీ అనేదానికి రాజకీయ విశ్లేషకులు కానీ లేదు అంటే సిద్ధాంతులు కూడా కొన్ని వాళ్ళ జాతకాలు బట్టి చెప్తూ ఉంటారు. పలానా గొప్పవాడు అవుతాడు, పలానా ఇదవుతాడు, అదవుతాడు. అది నిజమే. రాజకీయాలన్నా సినిమాలన్నా మనం అనూహ్యంగా అవుదామనుకుంటే అవ్వం, అనుకోకుండా అవుతాం. ప్రధానమంత్రి గారిది తీసుకున్న, మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న, ఎక్కడో ఒరిస్సాలో వచ్చిన టీచర్ ఏదో చేసి ఆవిడ రాష్ట్రపతిగా పెట్టారు. మన అసలు అప్పటిదాకా రాజకీయాల్లో ఆవిడెవరో మనకు తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మనకు తెలుసు. మోడీ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు, ఆయన మనకు తెలుసు. అయితే కొన్ని పరిణామాలు చూస్తే ఈ సినిమా గురించి ఇప్పుడు మనం చర్చించుకోక్కర్లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర స్థాయి నాయకుడు అవుతాడు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలో చాలా మంది అభిమానులు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి అవుతూ ఉంటారు. అయితే ఈయన ఇంత ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు, రాష్ట్రం ఇప్పటికే గాడి తప్పింది, వెనకబడింది, ఇలాగే ఉండాలంటే అనుభవజ్ఞులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి, ఆయన మార్గదర్శనంలో మనం అందరూ వెళ్ళాలి అని చెబుతూ వస్తున్నారు. దీనికి ధీటుగా మరి డెస్టినీయే బ్రహ్మానందం గారు చెప్పినట్టు, బ్రహ్మానందం మాట అంటే బ్రహ్మ మాట అనుకోవాలి. బ్రహ్మ గారి మాట ఏంటంటే, మన బ్రహ్మ గారు చెప్పిన మాట, ఆయన చెప్పిన కాలజ్ఞానం, ఇది మనం కాదు. ఏదైనా అవ్వచ్చు అన్నట్టుగా మనం అనుకుంటుంటే, మోడీ గారు ఈయన్ని ఒక్క సీటు కూడా లేకుండా మొత్తం ఓడిపోయి ఊరికే ఉన్నప్పుడు కూడా ఈయన ప్యాంపర్ చాలా దగ్గరికి తీసుకోవడం, అప్పటికి ఈయన కార్పొరేటర్ కూడా లేదు, మిగిలిన వాళ్ళు విమర్శించడం కాదు, ఆయన కూడా గెస్ చేశారు. ఆయన కూడా తట్టిందేమో, తట్టింది ఏదో ఉంది ఇతనిలో. అయితే నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ గమనిస్తే అంటే వీడి పర్సనాలిటీ ఎలాంటి ఉంటే గ్రహించవచ్చు. మనం కూడా వీడి కన్నింగ్ గా, అవినీతి పరుడా, లంచగుండా చూస్తే మనకు కొంత అర్థం అవుతుంది అన్నట్టుగా. ఇంకోటి, ఈయన చేసే పనుల్లో ఆవేశం ఉండొచ్చు, కానీ ఆ పని సూటిగా తనకు అనుకున్నట్టుగా 100% చెయ్యాలి అని తలంపున్న వ్యక్తి. రెండోది నిజాయితీ, మెయిన్ సిన్సియారిటీ. ఈయన చేసిన కొన్ని యాక్ట్స్ సహజంగా గెలిచిన వెంటనే వాళ్ళ అన్నగారికి, వదిన గారికి పాద నమస్కారం చేయడం ఇండియా కాదు ప్రపంచం అంతా ఆకట్టుకుంది. వెళ్ళిన వెంటనే మన సంబరాలు జరుపుకుంటాం అభిమానులతో కలిసి. కానీ ఈయన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి, అన్నగారికి, అలాగే వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి ఒక సంస్కారం, ఇది మన భారతీయత అన్నట్టుగా, ఇవన్నీ అన్ని చోట్ల అన్ని కన్సిడర్ అవుతాయన్నట్టుగా వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే ఈయన ఇంకో పాయింట్, వెళ్ళడం దగ్గర నుంచి ఈసారి ఒక సనాతన ధర్మం అనే ఒక పారామీటర్ తో వెళ్ళాడు. ఎందుకంటే ఆయన మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఏదో కూడా ఒక వారాహి అమ్మవారి పూజలు ఏవో చేసుకుని ఇలా ఎర్రది తీసుకుని మనం కూడా చూసాం వీడియోలో. ఇదే హోమాలు చేసి ఆయన వెళ్ళే రథం పేరు కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టి వెళుతూ వచ్చారు. అదే విధంగా సనాతన ధర్మం మనందరూ పాటించాలని ఆ ప్రచారం మొదలు పెట్టక ముందు నుంచి ఆయన అదే పనిలో ఉంటూ వచ్చాడు. అది చూసి మనకి మోడీ గారికి నచ్చిందో, ఆయనకి సనాతన ధర్మం అని ఇంకోటి. తర్వాత ఈయనని మామూలు స్థాయి నాయకుడిని, అక్కడ విజయాలు కూడా లేకుండా, మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఏవి జరుగుతుంటే ఆ తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో వాటిలో మీరు క్యాంపులో పాల్గొనమని చెప్పేసి
మహారాష్ట్రలో ఈయనకెందుకు? అవును. తర్వాత తమిళనాడులో రీసెంట్ గా కూడా తమిళనాడు వెళ్ళి ఉమ్. అక్కడ అవును. బీజేపీ నిలువరిస్తారు, వాళ్ళు రానివ్వరు. అవును. వాళ్ళు ద్రావిడ భాష హేతువాదులు, నాస్తికులు, ఏ సంథింగ్ ఉంటాయి. అవును. అక్కడ నువ్వు పాదం మోపు, నీది కావాలి అని చెప్పి ఉమ్. అక్కడ పంపించడం. ఈయన ఒక ఇన్వెస్ట్మెంట్ కంటే అవును. ఈయన సంధించిన బాణంలో తయారయ్యాడు. అవును. ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా అవును. మధ్యలో అసలు ఈయన డిప్యూటీ సీఎం అయినా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడం. ఉమ్. అలాగే ఆ పార్లమెంట్ లో అసలు ఈయన గురించి ప్రస్తావించు. ఈయన ఏకంగా ఆయన మోడీ గారు తుఫాన్ అని చెప్పి పవన్ అయ్యి అంది అనేసరికి అవును. అక్కడ అన్ని అంతమంది అవును. ఎంపీలు ఉన్నారు. అవును. అలాగే అరుణాచల్ రెడ్డి ఇక్కడ తమిళనాడు నుంచి ఒక యువ నాయకుడు, కర్ణాటక నుంచి, ఎవరిని కాకుండా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్నటువంటి విధానం చూస్తే ఉమ్. డెస్టినీలో, అది కాకుండా రీసెంట్ గా మనం చూసిన విషయంలో ఉమ్. ఒక ఫేమస్ సిద్ధాంతి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఉమ్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పిఎం అని చెప్పి కొన్ని పారామీటర్స్ లో ఆయన పలానా కారణం పలానా అని చెప్పి, ఉమ్. అంటే అసలు ఆయన పేరు కాదు, మామూలుగా నార్త్ వాళ్ళకి సౌత్ అసలు నచ్చరు. ఉమ్. వాస్తవంగా మాట్లాడుకుంటే ఉమ్. పివి నరసింహరావు గారు మనకి ఆయన తెలివితేటలతో 18 భాషలు నేర్చుకుని, ఉమ్. ఆ రాజీవ్ గాంధీ చనిపోవడం వల్ల రిటైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా వచ్చిన అవును. మన ప్రధానమంత్రి గారు యాక్చువల్లీ కీలకమైన పదవులన్నీ కూడా, ప్రధానమంత్రి పదవులన్నీ కూడా ఉమ్. నార్త్ లోనే ఉంటుంది. కీలకమైనంతా అక్కడే, రాజ్యాంగం అంతా అక్కడే ఉంటుంది, మంత్రాంగం అక్కడే ఉంటుంది అవును. అనుకుంటాం. అవును. కానీ ఈయన మటుకు ఉమ్. కొన్ని వార్తలు వింటుంటే ఇక్కడ, అంటే మనకి బాగుండదు, మనం మనం చెప్పుకుంటాం మన సౌత్ మన తెలుగు కాటి. ఉమ్. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో ఆయన ఒక సన్యాసి, ఉమ్. ఆయన నెక్స్ట్ పిఎం అని ఉంటే ఉమ్. దక్షిణాదికి సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ ఈయన అవును. అనే మాటలు వచ్చాయి. అవును. దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ అనే యోగి ఆదిత్యనాథ్ అంటే అతను డైనమిక్ పర్సనాలిటీ, ఉమ్. ఇంకా ధర్మము, సనాతనము, హిందుత్వం ఉమ్. అలాంటి మనిషి. ఉమ్. ఇప్పటికి కూడా నెక్స్ట్ నెంబర్ 2 ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అని చెప్తారు. ఉమ్. ఇక్కడ దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ అంటే ఈజ్ ఆల్సో ద రేస్ అన్న టైప్ లో ఉంది. అవును. కొంతమంది ప్రధానమంత్రి అయ్యే యోగ్యత, అర్హత ఉమ్. ఆయన జాతకం ప్రకారం కనబడుతున్నాయని. ఉమ్. ఏది ఏమైనా ఈయన చూస్తుంటే ఉమ్. ఈయనని నేషనల్ లో, కేంద్ర జాతీయ స్థాయి. స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈయన సేవలు తీసుకోవాలి ఉమ్. అనే దృక్పథంతో మోడీ గారు, అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి మారే మైండ్ సెట్స్. ఉమ్. ఆ దక్షిణాది వాళ్ళు ఏంటంటే వీళ్ళు గుజరాత్ వాళ్ళు, అలాంటి మధ్య భారతానికి చెందిన వాళ్ళు, ఉమ్. మార్వాడీస్. ఉమ్. వీళ్ళకి ఎక్కడైనా అవుట్పుట్ తీసుకోవడం అలవాటు తప్ప అక్కలేని మాటలు అనవసరం అండి. ఉమ్. ఆ మైండ్ సెట్తో పవన్ కళ్యాణ్కి ఆయన డెస్టినీ ఏంటంటే ఒకటి జాతీయ స్థాయి, ఉమ్. జాతీయ స్థాయి. అందుకే ఈ మధ్యకాలంలో కూడా చూస్తే ఉమ్. కొన్ని సందర్భాల్లో దానికి ఆయన సిద్ధమవుతున్నాడు, లేదా ఆయన వాళ్ళు సిద్ధమవుమని చెప్పారో తెలియదు కానీ భాషల మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును. ఇంతకుముందు మనం చూడగా మన హీరోగా ఉమ్. ఒక తెలుగు భాష మాట్లాడేవారు, మిగిలిన ఇంట్లో ఏదో ఇంగ్లీష్ మాట్లాడుకోవడం తెలియదు, ఉమ్. పెద్ద పెద్ద భాష. ఇప్పుడు మనకి కొన్ని భాషలు వెళ్తే, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు తమిళం మాట్లాడతారు, కన్నడకి వెళ్తే కన్నడ మాట్లాడతారు, మహారాష్ట్రలో కూడా కొన్ని మహారాష్ట్ర మాట్లాడాలి, ఉమ్. అలా జరుగుతున్నాయి ఉమ్. మనకు అది గమనిస్తే. ఉమ్. అలాగే హిందీ భాష రాజ్య భాష అందరూ నేర్చుకోవాలి ఉమ్. అని చెప్పేసి ఉమ్. ఆ దాన్ని చెప్పి అది కూడా కొంచెం వివాదాస్పదం అవ్వడం. ఉమ్. ముఖ్యంగా చాలా మందికి ఎందుకో ఇది సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు అది ఇది ఉన్నా, నా ధర్మం సనాతన ధర్మం, నా ధర్మం హిందూ ధర్మం, ఇది హిందూ దేశం, ఉమ్. మాకు మీరు చెప్తారు అన్నట్టుగా ఆయన ఈ ఫైట్ నేషనల్ ఫైట్. అవును. మన ఇక్కడ ఇక్కడ ఫైట్ అంటే ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ మీద ఫైటే, ఇక్కడ పార్టీ ఫైట్ చేసాడు మొన్నటిదాకా. అవును. ఆయన మళ్ళా రానివ్వకూడదండి, ఉమ్. అంతే తప్పితే ఈయన ఎక్కాలని కాదు, ఉమ్. ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కాలని కాదు. ఉమ్. కాబట్టి డెఫినెట్ గా ఆయన డెస్టినీలో ఉమ్. నిజంగా అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించే పరిస్థితి కనబడచ్చు. ఉమ్. అదే రకంగా ఆయన దగ్గర ఉండే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన ఆయన మన తెలుగులో మన సలహాదారు జగన్ గారు కొంతమంది సలహాదారులు ఉండేవారు, ఉమ్. కోటరీ ఉండేది, ఉమ్. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి, ఉమ్. అటువంటి సలహాదారు కూడా లేరు నాకు ఉమ్. తెలిసి. నేను అనుకోవడం ఉమ్. అక్కడ అయోధ్యలోనో వీళ్ళు ఉమ్. దీనికి పారదర్శకంగా వీళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి చెప్తారేమో కూడా డౌట్ ఉమ్. నాకైతే. ఉమ్. మొన్న కూడా మురుగన్ మానాడు అని చెప్పి మధురైలో వెళ్ళి ఉమ్. వాళ్ళందరినీ మాట్లాడి అక్కడ సాధువులు అది కూడా చూసి ఉమ్. ఆ సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఆయన మైండ్ సెట్ కూడా చేశారు తెలియదు. నిన్న మళ్ళీ హరిహర పెరుమలకు వచ్చి క్లోజ్ చేద్దాం, హరిహర పెరుమల్లో వస్తే ఉమ్. వాళ్ళు ఆ ప్రజెంటేషన్ లో దానికి అక్కడ సంబంధం ఏంటో తెలియదు, మన స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తారో తెలియదు కానీ ఉమ్. ఉజ్జయిని మహాకాళి టెంపుల్ నుంచి ఒక భక్త సంఘం, ఒక సాధువుల సంఘంతో వచ్చి ఉమ్. ఆ స్టేజ్ మీద ఒక డమరుగాలు ఇలా వాయిస్తూ చాలా మంది వచ్చారు, ఉమ్. ఒక త్రిశూలాలు పెట్టుకుని ఇలా వాయిస్తారు. అవును. ఈయన ఇలా సీట్లో కూర్చున్నవాడు దాన్ని చూసి ఇలా 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 తన్మయత్వం పొందుతున్నట్టుగా పెడుతున్నాడు. ఉమ్. నేను ఈయన ఎక్స్ప్రెషన్ గురించి చెప్పుకోవాలని ఒక ఎపిసోడ్ చెప్పాలి. ఆ స్టేజ్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్ చూసి ఆ. ఆ సాధువులు ఉజ్జయిని నుంచి వచ్చారు, మహాకాళి
అక్కడంతా చాలా భక్తులు, వాళ్ళు ఏదో సాధువులు, ఏదో సంథింగ్ సంఘాలు, వాళ్ళు అలా ఇస్తుంటే వాళ్ళు కంటిన్యూస్ గా 8 గంటలు అలా ఇస్తారట ప్రదర్శన. ఇంకా 7-8 నిమిషాలు ఇస్తారు, ఆ ఒళ్ళు పులకించిపోతుంది. అది కూడా చూసి ఇలా చూస్తున్నాడు. ఇదంతా చూస్తే ఉజ్జయిని మహాకాళ ఎంటర్టైన్ మనం చేసేది ఉంది. ఇక్కడ ఇక్కడ ఏ డాన్స్ కమిటీ చేస్తారు మనకి, సత్య డాన్స్ కమిటీ అలాంటి వాళ్ళు ఎవరో చేస్తారు కదా, డి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తారు. అక్కడ ఎవరి నుంచి వచ్చి సాధువులు ఆ డమరకాలు మోగించడం అన్ని చేశారు. నేను చాలా గమ్మత్తుగా అనిపించింది. సో ఈ రకంగా చూస్తే మన బ్రహ్మం గారు, అంటే మన బ్రహ్మానందం గారు చెప్పిన ఆ డెస్టినీ మడుగు ఈ మరి అలా పలుకుతుంది తెలియదు. కర్ణాటక నుంచి ఒక ఫారెస్ట్ శాఖ మంత్రి వచ్చారు, ఈశ్వర ఏదో కంత్రి గారు ఏదో వేరే, ఆయన కూడా అంటాడు ఇప్పుడు డిప్యూటీగా ఉన్నారు, తర్వాత ఏంటో అంటాడు ఆయన. ఆయనకి ఏమంది చూస్తే ఆయనకి ఏమనిపించిందో. అలాగా మొత్తం మీద ఈయన డెస్టినీ ఏంటో మడుగు మంచి పెద్ద స్థాయికి ఒక తీసుకెళ్లే సూచనలు మన భారతదేశానికి ముఖ్యంగా ఉపయోగపడే స్థాయిలోనే ఇక్కడికి రెస్ట్రిక్ట్ అయిపోకుండా మొత్తం ఇండియా కూడా పెద్ద నాయకుడు ఏదో చేస్తాడని మనం ఆశించవచ్చు. భారతదేశంలో గుర్తించదగ్గ దక్షిణాది నాయకుడిగా కూడా ఈయన వెలగచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.